హలో ప్రెగ్నెంట్ లేడీస్, ఈరోజు మనం స్కాన్స్ గురించి తెలుసుకుందాం. నథింగ్ బట్ ఎన్టీ అండ్ టిఫా. ఎన్టీ అంటే ఏంటి? న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. ఇది ఎప్పుడు చేసుకోవాలి? 11 వీక్స్ నుండి 13+6 వీక్స్ వరకు చేసుకోవచ్చు. సో అసలు అంటే ఏంటి అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే మన నెక్ రీజన్ దగ్గర స్కిన్కి లోపల ఉన్న టిష్యూకి ఫ్లూయిడ్ లెవెల్ని మెజర్ చేసుకుంటుంది. ఓకే, మన నార్మల్ ఎంత? 3 mm వరకు నార్మల్ అనమాట. సో అది మనం చూసినప్పుడు అది ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 3 mm ఉంటే ఇట్ ఈస్ అ గుడ్ ఫైన్ థింగ్. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ అంటే ఇంకేమన్నా న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్లో చూస్తామంటే నేజల్ బోన్ అంటే ముక్కు చూస్తాం, వెనక స్పైన్ అంటే వెన్నుపూస చూస్తాం, డయాన్సెఫ్లాన్ అంటే బ్రెయిన్ ఎంత బాగా ఎదుగుతుందన్నది చూస్తాం. ఇంక్రీజ్డ్ ఎన్టీ ఆర్ థికెన్ ఎన్టీ అంటే ఏంటి? 3 mm నార్మల్, సో మోర్ దాన్ 3 mm ఈజ్ థికెన్ ఆర్ ఇంక్రీజ్డ్. ఇలా ఉంటే మనం ఏం చేయాలి? సో కొన్ని పరీక్షలు ఉంటాయి. ఉమ్మనీరుని తీసి ఉమ్మనీరులో బేబీకి ఏమన్నా ఇబ్బంది ఉంది అన్నది చూస్తాం. దాన్ని కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ అంటారు. అసలు ఇంక్రీజ్డ్ ఉంటే ఏమేమి ఉండొచ్చు అంటే కొన్ని క్రోమోసోమ్ల అనామలీస్ ఉంటాయి. నౌ రెండో స్కాన్ విచ్ ఈస్ కాల్డ్ లెవెల్ 2 స్కాన్, విచ్ ఈస్ కాల్డ్ టిఫా స్కాన్, విచ్ ఈస్ కాల్డ్ టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీ స్కాన్. ఇందులో ఏం చూస్తాం? ఇందులో ప్రతి ఒక్క అవయం చూస్తాం అనమాట. అంటే హెడ్ నుంచి టో వరకు మొత్తం బేబీ యొక్క ఆర్గన్స్ అన్నీ ఎలా ఫామ్ అయ్యాయని ప్రతి ఒక్క ఇంచ్ టు ఇంచ్ డీటెయిల్ చూస్తాం. అందులో కొన్ని సాఫ్ట్ మార్కర్స్ అని చెప్పి ఉంటాయి, అంటే కొన్ని అబ్నార్మాలిటీస్. ఇవి ఒక్కొక్కటి ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ కలిసి ఉంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో ఓకే, సాఫ్ట్ మార్కర్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? ఇది కూడా ఉమ్మనీరు పరీక్ష చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఎన్ఐపిటి అని ఒక టెస్ట్ వచ్చింది. దానికి ఉమ్మనీరు పరీక్ష చేయక్కర్లేదు, జస్ట్ మదర్ బ్లడ్ తీసుకొని చేయొచ్చు. ఇది కన్ఫర్మేటరీ ఎన్టీ కానీ టిఫా కానీ. ఇప్పుడు నౌ ఇట్స్ కాల్డ్ 4D స్కాన్స్ వచ్చాయి. సో మీకు ఇంకా లైక్ ఎన్ఐపిటి గురించి కానీ మీకు ఇంకా ఎన్ఐపిటి గురించి సివిఎస్ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో అవర్ గైనింగ్ ట్యూటర్స్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా రాబోతుంది.